ఇక అసలు ముచ్చట్లకు పోతున్నా తప్పదాగి తిప్పలు పడి ఎట్లా పడితే గట్లా తిట్టేటోళ్ళనైతే మనం చాలా మందిని చూసినాం కదా. ఇక తాగుడు చేయబట్టి కూడా చాలా గొడవలు అయితే అనే చెప్పాలి. ఇక ఆలుమొగలకు అత్తమామలకు ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే యువకులు కూడా చెడిపోతున్నారు. కాకపోతే ఒక తాన ఏం జరిగింది ఎరికేనా, రాజంపేట, గుండారము, మల్లాపూర్ తండ, నడిమి తండాలను అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారట గా 3 గ్రామాలకు చెందిన గ్రామస్తులు. మరి ఆ నిర్ణయం ఏంటిది అని అడుగుతున్నారు కదా. ఏం లేదుల్లా, బెల్ట్ షాపులు అమ్మినా లేకపోతే అక్కడ ఎవరన్నా ఊళ్ళో జనాలకు తెలవకుండా తాగి వచ్చినా కూడా ఒక నియమ నిబంధన విధించిరట. ఎందుకంటే గట్లా తాగితే యువకులు చాలా మంది చెడిపోతున్నారు కదా. ఇక అందుకోసం అనే ఇంతటి నిర్ణయం తీసుకున్నారట. తాగిన బెల్ట్ షాప్ పెట్టిన 7 సార్లు ఆ చెప్పుతోటైతే పటా 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 7 సార్లు కొడతారట. ఇక దాని తర్వాత ₹1,00,000 జరిమానా కూడా వేస్తారట. ఇక చూసిరా ఇది ఎంతటి మంచి నిర్ణయమో. ఇక వాడు తాగాలన్నా బెల్ట్ షాప్ పెట్టాలన్నా ఊరు జనాలందరి ముంగట్టయితే చెప్పుతోటి కొడతారు. అబ్బాయి ఇక తాగద్దు నీ అవ్వా అని అనుకుంటారు కదా. ఇక అందుకనే ఇట్లాంటి మంచి నిర్ణయం అయితే తీసుకున్నారట అక్కడి జనాలు.